సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే సమ్మర్ టైంలో బేబీతో వాకింగ్కి వెళ్తే ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. సో మస్ట్ థింగ్స్, బేసిక్ థింగ్స్ అండి. సమ్మర్ టైంలో 2 అవర్స్ అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు బేబీకి ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అని నేను చెప్తున్నాను ఇప్పుడు. సో ఇది నాకు కిండర్ వ్యాగన్తో వచ్చిందనమాట, డైపర్ బ్యాగ్. సో నేను మళ్ళీ సపరేట్గా డైపర్ బ్యాగ్ ఏం కొనలేదు. మస్ట్ హ్యావ్ థింగ్స్ ఏంటి అంటే బేబీకి డైపర్స్ అండి. డైపర్స్ మెయిన్ అండి. డైపర్స్ ఒక లైక్ 3-4 పెట్టుకుంటే బెటర్ బయటికి వెళ్ళినప్పుడు. వీ డోంట్ నో ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వస్తుంది అనేసి. సో డైపర్ బ్యాగ్లో డైపర్స్ మస్ట్ అనమాట. సో డైపర్ చేంజింగ్కి కూడా మనకి డైపర్ చేంజింగ్ మ్యాట్ ఒకటి ఏదైనా కావాలి. సో నేను యూజ్ అండ్ త్రో తీసుకెళ్తాను మోస్ట్లీ. సో దట్ ఏదైనా డర్టీగా అయిపోతే ఇంకా అక్కడే పడేయచ్చు అనమాట. సో ఇది డైపర్ యూజ్ అండ్ త్రో డైపర్ బ్యాగ్ అంటే ఇది వాటర్ ప్రూఫ్ది. సో ఇది కొంచెం బేబీని ఎక్కడైనా పడుకోబెట్టి చేంజ్ చేసినప్పుడు కూడా ఇది కొంచెం కింద సాఫ్ట్గా ఉండి కంఫర్టబుల్గా ఉంటుంది బేబీకి అనమాట. ఆ తర్వాత డైపర్స్ ఇక్కడ అలానే డైరెక్ట్గా పడేయొద్దు. సో కవర్లో ప్యాక్ చేసి అలా పడేయాలన్నమాట. ఇవి డైపర్ యూజ్ చేసిన డైపర్ పడేయటానికి ఇవి డస్ట్బిన్ కవర్స్ అనమాట. అండ్ దెన్ బేబీకి స్నాక్స్ మస్ట్ అండి. వాళ్ళకి ఎప్పుడు ఆకలితోనే ఉంటారు. లైక్ సో బేబీస్ ఆర్ ఆల్వేస్ హంగ్రీ ఈవెన్ దో దే ఆర్ నాట్ హంగ్రీ. సో దే నీడ్ సంథింగ్ టు ఈట్ ఆల్వేస్ అనమాట. సో నేను ఇవి చిప్స్ అనమాట, బేబీ చిప్స్. సో ఇవి లైక్ స్నాక్స్ లాగా ఉంటాయి. యాపిల్ చిప్స్ అనమాట బేబీకి, వితౌట్ షుగర్ అనమాట. ఇవి బయోవి. సో నేను మోస్ట్లీ స్నాక్స్ లాగా ఇవి తీసుకుంటాను అనమాట బేబీకి. హీస్ లైక్ టైంపాస్కి ఏదైనా తినడానికి కావాలంటే అది ఇస్తాను వైల్ వాకింగ్. సో ఇది స్నాక్ అనమాట. లైక్ ఇన్ కేస్ ఇఫ్ ఈస్ హంగ్రీ, బేబీ ఏమైనా ఆకలిస్తుంది, వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి కావాలి, మనం ఒకవేళ ఇంటికి లేట్ వస్తే, సో ఆ టైంలో ఇది లైక్ హంగ్రీ ఉన్నప్పుడు ఇది ఇస్తానండి తినటానికి. ఇది జస్ట్ ఈ క్యాప్ తీసేసి ఇచ్చేస్తే వాళ్ళే తినేస్తారనమాట. ఇది మోస్ట్లీ ఇది సెమీ సాలిడ్ టైప్ ఉంటుంది. లైక్ జ్యూస్ లాకుండా అలా సాలిడ్ లాగా కాకుండా సెమీ సాలిడ్లో ఉంటుంది అనమాట. సో ఇది స్నాక్ లాగా ఇస్తాను. అండ్ సమ్మర్ టైంలో సమ్మర్ సన్ స్క్రీన్ మస్ట్ అండి. సో అట్లీస్ట్ 50 ఉండాలి బేబీస్కి. బేసిక్ ఇదనమాట. సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేస్తాను ఫేస్కి కానీ, ఒకవేళ హ్యాండ్స్ లెగ్స్ ఏమైనా సన్కి ఎక్స్పోజ్ అయితే నేను ఇది అప్లై చేసి తీసుకెళ్తాను అనమాట. అట్లీస్ట్ బయటికి వెళ్ళే ముందు ఒక 20 minutes ముందు అప్లై చేస్తే బెటర్ అండి ఇది. అండ్ దెన్ ఒకవేళ ఇన్ కేస్ బేబీ పార్టీకి వెళ్ళారనుకోండి, క్లీన్ చేయాలి కదా. సో దానికోసం ఇది టిష్యూ అండి. నేను డిస్ఇన్ఫెక్టెడ్ టిష్యూస్ క్యారీ చేస్తాను ఆల్వేస్. సో దట్ వెట్ టిష్యూస్ అనమాట ఇది. సో ఇది క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఏమైనా రిమైనింగ్ ఉంటే క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది పార్టీకి వెళ్ళినప్పుడు. సో ఇది అనమాట. ఇవి కూడా బేబీవే అండి, వెట్ టిష్యూస్ అనమాట. అవేమో లైక్ స్పెషల్లీ డిస్ఇన్ఫెక్టెడ్ టిష్యూస్ అనమాట. ఇవి నార్మల్ వెట్ టిష్యూస్ అనమాట. సో బేబీకి ఎస్పెషల్లీ న్యూబర్న్ బేబీస్కి ఇది బాగుంటుంది అనమాట. సో దీంతో పాటు అలానే లైక్ పెసిఫైయర్స్ కానీ, టీథర్స్ కానీ, బాటిల్స్ కానీ, క్యాప్స్ కానీ, టాయ్స్ కానీ నాకు ఇన్ కేస్ బయట అవసరం అయితే దీంతో క్లీన్ చేసుకోవచ్చు. ఇది కెమికల్ ఫ్రీ అనమాట. సో బేబీకి కూడా ఏం హార్మ్ఫుల్ ఉండదు అనమాట. సో ఆల్వేస్ ఐ క్యారీ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ అండి బయటికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే బేబీస్ ఒకవేళ పాటీ బయటికి లీక్ అయినా, యూరిన్ లీక్ అయినా, ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా డర్టీ చేసుకున్నా కూడా, సో దట్ ఇమీడియట్గా చేంజ్ చేసుకోవడానికి ఒక స్పేర్ డ్రెస్ ఉంటే బెటర్ అనమాట బయటికి వెళ్ళినప్పుడు. అండ్ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే అయితే మస్ట్ అండి. ఎందుకంటే ఒకవేళ మనం ఎక్కడైనా ఇప్పుడు కరోనా టైంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా బయట లైక్ కూర్చోవాలనుకున్న పబ్లిక్ సీట్స్లో కానీ, ఇన్ కేస్ ఒకవేళ పబ్లిక్ కామన్ డైపర్ చేంజింగ్ ఉంటుంది అనమాట కొన్ని బయట సిటీ సెంటర్స్లో లైక్ షోరూమ్స్లో. అప్పుడు ఒకవేళ డైపర్ చేంజింగ్ కావాలంటే ఆ మ్యాట్ డైరెక్ట్గా బేబీని అక్కడ పడుకోబెట్టకుండా సరౌండింగ్స్ కొంచెం స్ప్రే చేసి క్లీన్ చేసి మనము మినిమం శానిటైజేషన్ పాటిస్తే బెటర్ అండి. సో దట్ అందుకే నేను ఇది ప్రొఫెషనల్ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే క్యారీ చేస్తాను. అండ్ బేబీకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మోస్ట్లీ సాక్స్, హ్యాండ్ గ్లౌజ్ అవసరం లేదు. బట్ ఇన్ కేస్ వింటర్ అయితే మాత్రం ఇవి మస్ట్ అండి బేబీకి. ఎందుకంటే వింటర్లో చాలా చలి ఉంటుంది, ఒకసారి ఉండదు. వీ కెనాట్ ప్రిడిక్ట్ అనమాట. సో అందుకే ఒక పెయిర్ పెట్టుకుంటాను ఆల్వేస్ నేను.
అండ్ కాటన్ లైక్ ముస్లిం క్లాత్ అండి, తుడ్చడానికి బేబీకి క్లీన్ చేయడానికి ఇలాంటివి ఒక 2 పెట్టుకుంటాను స్పేర్గా నేను క్లీన్ చేయడానికి బేబీకి. సో దట్ ఈ టిష్యూ అండి నార్మల్ టిష్యూస్ లైక్ బేబీకి ఏమైనా ఇమీడియట్గా హ్యాండ్స్ అలా క్లీన్ చేయాలనుకుంటే సో ఇవి కూడా తీసుకుంటాను అనమాట. అండ్ సన్ గ్లాసెస్ ఇఫ్ కిడ్స్ లైక్ మోర్ దెన్ 2 years అయితే వాళ్ళు పెట్టుకుంటారు, బట్ చిన్న పిల్లలు అయితే పెట్టుకోరు, బట్ ఈవెన్తో నేను క్యారీ చేస్తున్నాను. ఇంకోటి హ్యాండ్ శానిటైజర్ అండి, ఇది మనకి లైక్ బేబీని టచ్ చేసేటప్పుడు కానీ ఇంకా ఒకవేళ ఏదైనా షాపింగ్ చేశాక బేబీని టచ్ చేయాలని సో వెంటనే నేను శానిటైజర్ లైక్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు లిఫ్ట్ బటన్స్ ప్రెస్ చేసిన తర్వాత కానీ మోస్ట్లీ నేను వెంటనే శానిటైజ్ చేసుకుంటాను అనమాట మర్చిపోకుండా. సో సమ్మర్లో క్యాప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి బేబీస్కి ఎండ తగలకుండా, సో ఇది కూడా తీసుకెళ్తే బెటర్ క్యాప్ కూడా. సో మోస్ట్లీ ఇవేనండి నేను తీసుకుంటాను. సో ఒక పెన్ కూడా క్యారీ చేస్తాను ఆల్వేస్ నేను, అలానే ఒక హెయిర్ బ్యాండ్ కానీ మనకి, అండ్ ఒక స్పేర్ మాస్క్, ఒక స్పేర్ మాస్క్, హెయిర్ బ్యాండ్, ఇంకా ఇంకేదైనా లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ వ్యాలెట్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తాను నేను వైల్ వాకింగ్కి వెళ్ళినప్పుడు. దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ ఐ క్యారీ. అండ్ దాంతోపాటు వాటర్ లైక్ ఇఫ్ బేబీ మోర్ దెన్ 6 months లైక్ ఉంటే మాత్రం కంపల్సరీ వాటర్ క్యారీ చేస్తాను, ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ వాళ్ళు డిహైడ్రేట్ అవుతూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు అట్లీస్ట్ ఒక సిప్ తాగినా చాలా ఎనఫ్ అండి బేబీస్కి. సో అందుకే వాటర్ కంపల్సరీ క్యారీ చేస్తాను. సో ఇది ఏంటంటే దిస్ వన్ ఈ వాటర్ రావండి అంటిల్ వాళ్ళు సిప్ చేస్తేనే వస్తుంది అనమాట. సో వాటర్ రావు, సో ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట బేబీకి, డ్రెస్ పాడవకుండా కూడా. దాంతోపాటు మిల్క్ కూడా ఈ బేబీస్ మోర్ దెన్ 1 year మిల్క్ ఇవ్వచ్చు అనమాట. సో నేను కొంచెం వార్మ్ చేసుకొని క్యారీ చేశాను అనమాట మిల్క్. ఇన్ కేస్ ఒకవేళ ఫార్ములా ఇస్తే మాత్రం దానికోసము వాటర్ సపరేట్గా మళ్ళీ ఫార్ములా లైక్ సపరేట్ డిస్పెన్సర్ అవన్నీ క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు బేబీ 1 year పైన ఉంటే మాత్రం మిల్క్ ఇవ్వచ్చు కాబట్టి నేను సో కొంచెం వార్మ్ చేసి మిల్క్ డైరెక్ట్గా క్యారీ చేస్తాను. బట్ వింటర్లో మాత్రం ఇలా క్యారీ చేయలేము మనము, ఎందుకంటే వెంటనే చల్లగా అయిపోతాయి బయట వెదర్కి. సో దానికోసము ఫ్లాస్క్లో తీసుకెళ్తే బెటర్ అండి కొంచెం వార్మ్ చేసి. సో మోస్ట్లీ నేను డైపర్ బ్యాగ్లో ఇవే క్యారీ చేస్తాను. ఇన్ కేస్ ఇంకేమన్నా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ ఐల్ గెట్ టు నో. Bye bye. Thank you for watching my video.